Hello all, welcome to our channel Siri Educational World. హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనము 7th క్లాస్లో 10th చాప్టర్ రవాణా వ్యవస్థ దాని యొక్క ప్రాధాన్యత తెలుసుకుందామండి. భారతదేశంలో రోడ్లను నిర్వహించడం చాలా వరకు ప్రభుత్వ యాజమాన్యంలోనే జరుగుతాయి. జాతీయ రహదారులు దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని నగరాలను కలుపుతూ నిర్మిస్తారు. ఎగ్జాంపుల్ నేషనల్ హైవే 44. ఇది యూపీ, ఎంపీ, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల గుండా పోతుంది. కంకరతో నిర్మించిన గ్రామీణ రోడ్ల బాధ్యతను గ్రామ పంచాయతీలు, పట్టణ రోడ్ల నిర్వహణ బాధ్యతను కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు తీసుకుంటాయి. ఇవి రోడ్డు మార్గాలు. ఓకే. భారతదేశంలోని ప్రయాణికులలో 1/5 వంతు మంది రైళ్లలో ప్రయాణిస్తున్నారు. రైలు మార్గాలను ముఖ్యంగా బొగ్గు, ముడి ఇనుము, ఎరువులు, సిమెంటు, ఆహార ధాన్యాలు మొదలైన వస్తువులను రవాణా చేయుటకు ఉపయోగిస్తున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాలను కలుపుతూ అభివృద్ధి చెందిన రైలు మార్గాలున్నాయి. తెలంగాణలో హైదరాబాద్లో ఉన్న శంషాబాద్లో ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఓడరేవు పట్టణాలు లేదా నగరాలు ముఖ్య వ్యాపార కేంద్రాలు. తెలంగాణ రాష్ట్రానికి తీరరేఖ కానీ ఓడరేవులు కానీ లేవు. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఇది గుర్తించాలి. తెలంగాణ రాష్ట్రానికి తీరరేఖ కానీ ఓడరేవులు కానీ లేవు. ఓకే. ఏపీలో ఉన్న 15 ఓడరేవులలో విశాఖపట్నం పెద్ద ఓడరేవు. గోదావరి, కృష్ణ, పెన్నా నదులను, వాటి కాలువలను జలమార్గాలుగా ఉపయోగిస్తున్నారు. అంతర్జాతీయ వర్తకము ఓడరేవుల ద్వారానే జరుగుతుంది. కాబట్టి ఓడరేవులు అత్యంత కీలకమైనవి. 27 వాహనాలతో 1932లో రోడ్డు రవాణా వ్యవస్థను నిజాం ప్రారంభించాడు. ఓకే, ఇక్కడ చూడండి. రోడ్డు రవాణా వ్యవస్థ ఏ ఇయర్లో నిజాం ప్రభుత్వం ప్రారంభించింది అంటే 1932లో. ఎన్ని వాహనాలతో? 27 వాహనాలతో. అప్పటి లోగో ఇదిగో ఈ విధంగా ఉండేదండి. ఎన్ఎస్ఆర్ ఆర్టీడీ అని ఉండేది. ఎన్ఎస్ఆర్ అంటే ఎన్ఎస్ఆర్ నిజాం స్టేట్ రైల్వేస్, ఆర్టీడీ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. ఓకే. తెలంగాణలో ప్రజలు అధికంగా రోడ్డు మార్గాలను వినియోగిస్తారు. 2001లో 3/4 వంతు గ్రామాలకు రవాణా సౌకర్యాలున్నాయి. తెలంగాణలో టీజీఎస్ఆర్టీసీ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ 64,000 మంది ఉద్యోగులతో 10,000 బస్సులను నడుపుతుంది. ఓకే. ఈ ఉద్యోగుల్లో అకౌంట్ల నిర్వహణ, బస్సుల రిపేర్లు, బస్ స్టేషన్లలో బస్ పాస్లు, టికెట్లు అమ్మేవారిగా, టికెట్ తనిఖీ అధికారులుగా విధులు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రోడ్లపైన తిరిగే 1 కోటి వాహనాలలో ఇంచుమించు 3/4 వంతు వాహనాలు ద్విచక్ర వాహనాలే. అంటే ద్విచక్ర వాహనాలే అధికంగా ఉన్నాయి అన్నమాట. పెట్రోల్, డీజిల్ బంకులు, రిపేరింగ్ షాపులు, వాహనాలను అమ్మే షాపులు, విడిభాగాలను అమ్మే షాపులు మొదలైనవి రవాణా వ్యవస్థ సమర్థంగా నడవడానికి తోడ్పడతాయి. రవాణా సౌకర్యాల లభ్యత మీద, రవాణా ఛార్జీలను భరించగలిగే స్థాయి మీద ప్రజలు ఉపయోగించే రవాణా పద్ధతి ఆధారపడి ఉంటుంది. దశాబ్దాల కాలం నుండి దూరదేశాలు వెళ్ళుటకు లేదా వస్తువులను తీసుకురావడానికి ఓడలు చాలా ముఖ్య రవాణా సాధనం. ప్రజలు నడవడానికి, సైకిల్ తొక్కడానికి ప్రత్యేకమైన మార్గాన్ని కాలిబాట అని అంటారు. అంటే ఫుట్పాత్ అన్నమాట. పట్టణాల్లో పెరిగిన వాహనాలను క్రమబద్ధీకరించుటకు ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ ఏర్పాట్లు, రోడ్లు వెడల్పు చేయడము వంటి చర్యలు తీసుకోవాలి. 1981-2001 సంవత్సరంల మధ్య 6 పెద్ద పట్టణాలలో నివసించే జనాభా 2 పెరగగా మోటారు వాహనాల సంఖ్య అదే కాలంలో 8 పెరిగింది. అంటే చూడండి, 1981 to 2001 మధ్యకాలంలో చూస్తే జనాభాకి 8 వాహనాలు సంఖ్య పెరిగింది అని ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్, రోడ్డు ప్రమాదాలలో మరణించే వారిలో, గాయపడే వారిలో ఎక్కువ మంది సైకిల్ మీద ప్రయాణించే వారే ఉన్నారు. మరియు పాదచారులు లేదా కాలిబాటల మీద నివసించే వాళ్ళు ఎక్కువగా ఈ రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు అని అర్థం. దేశంలోని రోడ్డు రవాణా శాఖ ప్రతి సంవత్సరం మొదటి వారంలో రోడ్డు భద్రతా వారోత్సవాలను నిర్వహిస్తుంది. చూడండి, ఇదొక ఇంపార్టెంట్ పాయింట్. దేశంలోని రోడ్డు రవాణా శాఖ ప్రతి సంవత్సరం మొదటి వారంలో రోడ్డు భద్రతా వారోత్సవాలను నిర్వహిస్తుంది. ప్రభుత్వ సంస్థలైన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వంటివి అంటే టీఎస్ఆర్టీసీ డ్రైవర్లకు భద్రతతో కూడిన డ్రైవింగ్లో శిక్షణ కార్యక్రమాలను, చర్చా కార్యక్రమాలను నిర్వహిస్తుంది.
If you like the video, don't forget to like, share and subscribe to our channel. And don't forget to comment your suggestions and opinions. Thanks for watching and subscribe for more videos.